Today, now we discussed marginal costing. Okay, marginal costing means it is the technique of decision making. అంటే డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి అంటే టు టేక్ ఎనీ డిసిషన్స్, అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కడ ఆర్గనైజేషన్లో. ఓకే, ఫర్ టేకింగ్ ఎనీ డిసిషన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్స్, this is the marginal costing can be, it's very useful. Okay, that is the one we have to be discussing the problematic also. Okay, and in this techniques, what are the decisions has to be taken? That is first one, a ascertainment of total cost. The total cost find out cheyadaniki and kanukodaniki. Ascertainment means it is find out. Okay, to know the total cost, that's we should be used marginal costing. And classification of cost into fixed cost and variable cost. అంటే మన కాస్ట్ ని as per marginal costing, okay, as per marginal costing, the cost which should be allocated to fixed cost and variable cost. Fixed cost and variable cost అంటే marginal costing ప్రకారం మన కాస్ట్ని ఎలా డివైడ్ చేయవచ్చు? ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే మనకు ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, అండ్ బ్యాలెన్స్ షీట్ కానీ, ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్లో మనం ఇన్ దట్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్ ఆల్సో వి షుడ్ ఎంటర్డ్ expenses. That is, the expenses are, as per financial accounting, is called as direct cost and indirect cost. Okay, direct cost we should be entered in trading account. ట్రేడింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో ఎంటర్ చేస్తాము. అదే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ we should be entered in profit and loss account. That is only the reason we should be prepared trading account as well as a profit and loss account. Okay, to know the profit we should be prepared like this. But if you come to marginal costing, the classification of cost, అంటే కాస్ట్ని ఎలా డివైడ్ చేశారు ఇక్కడ? ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ is such information for analysis and decision making. Okay, analysis and decision making అంటే ఆర్గనైజేషన్ అకౌంట్స్ని అనలైజ్ చేయడానికి అండ్ డిసిషన్స్ తీసుకోవడానికి మనం యూజ్ అవుతుంది. మరి ఎలాంటి డిసిషన్స్ అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. ఓకే, మనం పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఎవరి దగ్గర నుంచి కొనాలి, ఓకే, ఎంతకు కొనాలి, at what price we should be purchased. Okay, and that is the reason. Okay, that is the information is available in the marginal costing. అంటే మార్జినల్ కాస్టింగ్లో అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఓకే, అలా విత్ దట్ ఇన్ఫర్మేషన్ వీ షుడ్ బి టేకెన్ ఏ డిసిషన్ మేకింగ్, అంటే నిర్ణయాలు తీసుకోవచ్చు. డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి? ఇక్కడ నిర్ణయాలు తీసుకోవచ్చు. మనం అలాంటి క్యాలిక్యులేషన్స్తోని మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మార్జినల్ కాస్టింగ్ అంటే ఎలా అంటే, మార్జినల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జినల్ అంటే ఏంటి? అడిషనల్. ఆల్రెడీ మనం ఎకనామిక్స్లో చదువుతాము ఏంటి? ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని. ఓకే, అక్కడ మార్జినల్ అంటే ఏంటి? అడిషనల్. ఓకే, యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్, అంటే అడిషనల్గా వచ్చే సాటిస్ఫాక్షన్ అని అర్థం. అంతేనా? ఎగ్జాంపుల్ ఏముంటుంది ఎకనామిక్స్లో మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక యాపిల్ తింటే 10 యూటిల్స్ వచ్చాయి, 2 యాపిల్స్ తింటే 18 యూటిల్స్ వచ్చాయి. సో యాక్చువల్లీ టోటల్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఓకే, ఒకటే తింటే 10 వచ్చింది కదా, కానీ అడిషనల్గా రెండో తినడం వల్ల ఎన్ని వచ్చింది? ఓన్లీ 8 వచ్చింది. అంతేనా కదా? సో దట్ ఈస్ అడిషనల్. ఓకే, దట్ ఈస్ అడిషనల్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్జినల్. అంటే అడిషనల్గా ఎంత వచ్చింది? రెండో తినడం వల్ల 8 వచ్చింది కదా. సో దట్ ఈస్ ద మార్జినల్ యూటిలిటీ. అక్కడ మార్జినల్ యూటిలిటీ. ఇక్కడ ఏంటి మనకి? మార్జినల్ కాస్టింగ్ అంటే
ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎనీ ఆర్గనైజేషన్, ఓకే, ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా ఓకే స్టార్టింగ్లో ఓకే ఫర్ అడిషనల్ ప్రొడక్ట్ కెన్ బీ ఆర్ నాట్, ఓకే విల్ బీ ఆర్ నాట్, ఓకే సో దట్ ఈస్ ద డిసిషన్స్ ఈజ్ టేకెన్ విత్ ద మార్జినల్ కాస్టింగ్. అంటే మనం అడిషనల్గా ప్రొడక్షన్ చేయాలా వద్దా, ఓకే ప్రొడక్షన్ చేస్తే మరి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ప్రొడక్షన్ చేయకుంటే మరి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఓకే అంటే మనకు ఏంటి అడిషనల్ ప్రొడక్షన్ వల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే మనం చేయవచ్చు, ఓకేనా, కానీ ప్రాఫిట్ ఇంక్రీజ్ కాకుండా ఉన్న ప్రాఫిటే తగ్గితే వీ కాంట్, ఓకే అంటే ప్రాఫిట్ తగ్గుతుంది అంటే మనం చేయలేం, ఓకేనా చేయవద్దు. సో దట్ ఈస్ ద డిసిషన్స్ వీ షుడ్ బి టేకెన్ ఇన్ మార్జినల్ కాస్టింగ్, మీన్స్ దిస్ ఈస్ ద చాప్టర్, ఓకే. And with that, to know that is the information, the classification of cost, అంటే కాస్ట్ని ఎలా డివైడ్ చేయాలి, ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ వన్ వేరియబుల్ కాస్ట్, ఓకే దిస్ ఇస్ ద టూ కాస్ట్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సి, యూస్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అనాలిసిస్ అండ్ డిసిషన్ మేకింగ్. అనలైజ్ చేయొచ్చు, అలాగే మనం అడిషనల్ ప్రొడక్షన్ చేయాలా వద్దా అనేది మార్జినల్ కాస్టింగ్ ప్రకారం తెలుస్తుంది. ఇన్ కేస్ మనకు చాలా టార్గెట్స్ కూడా పెడతా ఉంటారు మనకి, ఎవరు సేల్స్ మేనేజర్స్లో చూస్తాము, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి కానీ మేనేజర్స్ ఏంటి చాలా టార్గెట్ ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్గనైజేషన్లో కూడా ప్రొడక్షన్ మేనేజర్కి కూడా టార్గెట్ ఇస్తూ ఉంటారు. మరి ఎలా ఇస్తారు అని అంటే విత్ దిస్ హెల్ప్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. అంటే ఏంటి మార్జినల్ కాస్టింగ్ ప్రకారం ప్రొడక్షన్లో చూసుకుందాం. ప్రొడక్షన్లో మార్జినల్ కాస్టింగ్ ప్రకారం ఓకే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలా వద్దా, ఓకే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలా వద్దా, ఇంక్రీజ్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి, ఓకే అదొకటి. ఇంకోటి ఒకవేళ సేల్స్ ఓకే సేల్స్ ఒక 10 lakhs చేయాలనుకుంటున్నాం, 10 lakhs చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఓకే హౌ మచ్ వీఆర్ గెటింగ్ ద ప్రాఫిట్, ఓకే విత్ దట్ ఈస్ అ ప్రాఫిట్ వీ షుడ్ బి ఫైండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఓకే ఈ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ వల్ల మనం కంప్యూట్ చేస్తాము. ఓకే దట్ ఈస్ ఓన్లీ ద మార్జినల్ కాస్టింగ్. నెక్స్ట్ మార్జినల్ కాస్టింగ్ ఈజ్ అసర్టైన్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. Marginal cost means additional cost and of the effect on profit of changes in volume or type of output by differentiating between fixed cost and variable cost. As per that one, the costs are classified into fixed cost and variable cost. That is only the differentiating between the fixed cost and variable cost. Next important point variable costs are related to output. ఓకే మనకు వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటుంది, మరి ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాము, వేరియబుల్ కాస్ట్ అంటున్నాము. మరి వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ ఆర్ రిలేటెడ్ టు అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అంటే ఏంటి మనకి ప్రొడక్షన్ చూసుకుందాం, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఓకే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే మనకు చూడండి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం ఒక 1000 యూనిట్స్ అంటే మనకు మెటీరియల్ చూసుకుందాం, మెటీరియల్ అనేది కూడా ఎక్కువ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది కదా. సో దట్ ఈస్ ఓన్లీ ద కాస్ట్ ఆర్ వేరియబుల్ కాస్ట్. మీన్స్ హియర్ ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్షన్, if it is increasing of production, the cost also, the variable cost also should be increased. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఇన్ కేస్ ప్రొడక్షన్ డిక్రీజ్డ్, వేరియబుల్ కాస్ట్ ఆల్సో డిక్రీజ్డ్. ప్రొడక్షన్ చేయలేదు అని అంటే ఆ ఎక్స్పెండిచర్ కూడా కాదు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమిటి ఉంటాయంటే మెటీరియల్, ఓకే మెటీరియల్ అండ్ another one direct wages and direct expenses. Direct wages and direct expenses are called as variable cost here. Okay, so that is directly incurred to material. Okay, variable cost and that is only the variable cost. Variable cost directly incurred to the that is a particular good, that is called as variable cost. Next, fixed cost are related to the period. Okay, and the time period here. Okay, time period అంటే ఏంటి అని అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, ఐదర్ ద కాస్ట్ షుడ్ బి ఇంకర్డ్ దెర్ ఈస్ నో ప్రొడక్షన్ ఆర్ నాట్. అంటే ప్రొడక్షన్ ఉన్నా లేకున్నా మనకేంటి ఎక్స్పెండిచర్ అనేది తప్పకుండా అవుతుంది. ఓకే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్
ఫిక్స్డ్ కాస్ట్. దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ రిలేటెడ్ టు ద టైం పీరియడ్. మరి ఇలా టైం పీరియడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ రెంట్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద రెంట్. మనం చూడండి, ప్రొడక్షన్ చేసినా చేయకున్నా కూడా రెంట్ అనేది ఓనర్కి కంపల్సరీ పే చేయాల్సిందే. ఓకేనా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఓకే, సో దట్ ఈస్ ద ఎక్స్పెన్సెస్ ఈస్ కాల్డ్ యాజ్ fixed cost. Best example for fixed cost is the rent of the business premises and depreciation of the assets. That too fixed asset, depreciation on fixed assets. That is only the is called as fixed cost. Variable cost ante enti, production increase aithe cost kuda increase avutundi, production decrease aithe వేరియబుల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అదే ఫిక్స్డ్ కాస్ట్ చూసుకుందాం. ఫిక్స్డ్ కాస్ట్ ప్రకారం ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అదే ప్రొడక్షన్ డిక్రీజ్ అయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ ద ఫిక్స్డ్ కాస్ట్. దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ ద ఫిక్స్డ్ కాస్ట్. దట్ ఈస్ ఓన్లీ ద కీ పాయింట్స్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్, so marginal costing equation. If you come to marginal cost equation, then what is the marginal cost equation? Sales minus variable cost equal to contribution equal to fixed cost plus profit. అంటే ఇది మనకు ఎలా వస్తుందో కూడా చూద్దాం ఒకసారి. హౌ టు కంప్యూట్ ద ప్రాఫిట్ అండ్ హౌ టు యూజ్ చూద్దాం ఒకసారి. సో దట్ ఈస్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంటే మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్ ముందు కంప్యూటేషన్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఉంటుంది. కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్ as per marginal costing. కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ అంటే మార్జినల్ కాస్టింగ్ ప్రకారం ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? ఒకసారి చూద్దాం. సో ఇఫ్ యూ డ్రా ద టేబుల్, particulars, rupees. That is first sales in rupees, ikkada units, better to write units. Units and amount in rupees. So somewhat units and it spent so and so amount. Next, less variable cost. Variable cost and that is variable cost in amounts. Then you will get somewhat amount. అంటే సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ డిడక్ట్ చేస్తే మనకు somewhat amount వస్తుంది. సో దట్ ఈస్ ద అమౌంట్. దట్ ఈస్ ద అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్, that is the variable cost, sales minus variable cost is called as contribution. దీన్ని ఏమంటారు? కాంట్రిబ్యూషన్ అంటారు. కాంట్రిబ్యూషన్ నుంచి మనకు లెస్ ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు.
దిస్ ఈజ్ ద కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్. యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ అంటే మార్జినల్ కాస్టింగ్ ప్రకారం ఏంటి ప్రాఫిట్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, అంటే ఏంటి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్. దట్ ఈస్ ఓన్లీ ద ఓకే కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్కి వెళ్దాం ఒకసారి. ఈక్వేషన్లో మనకి ఎలా ఏమి ఇచ్చారు అని అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. అంటే ఇక్కడ మనకు చెప్పాను కదా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఓకే ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, దట్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఆల్సో. ఓకే, అంటే ఇక్కడ కూడా చూడండి ఒకసారి. ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేసాం మనం, కాంట్రిబ్యూషన్లో నుంచి మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేసేస్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా అని అంటే చూడండి, ఎప్పుడైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూస్తాను, ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇఫ్ యూ వాంట్ కాంట్రిబ్యూషన్ దెన్ ఇఫ్ యూ యాడ్ దిస్ బోత్ ద వన్స్ దెన్ యుల్ గెట్ కాంట్రిబ్యూషన్. అంటే రెండు మైనస్ అంటే కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ కాంట్రిబ్యూషన్ కావాలి అని అంటే దెన్ వీ షుడ్ బి ప్లస్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్. అంటే ఫిక్స్డ్ కాస్ట్ని ప్రాఫిట్ని ప్లస్ చేస్తే మీకు ఏమొస్తుంది, అప్పుడు కాంట్రిబ్యూషన్ వస్తుంది. అంటే మీన్స్ యాజ్ పర్ దిస్ one okay as per this statement we can write contribution formulas. That is contribution equal to sales minus variable cost or ఇంకో ఫార్ములా ఏంటి మనకి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. Okay, fixed cost plus profit, sales minus variable cost, another one fixed cost plus profit. These are the two okay important formulas for contribution. Okay, important formulas for contribution. Okay, as per marginal costing equation, okay, like this we can compute the contribution. Okay, yes. Next okay, in case sales కనుక్కోవాలనుకోండి అంటే ఓన్లీ ఇదే ఫార్ములాతో మనకేంటి ఓన్లీ ఈ ఫార్ములాతో అంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఓకే ఉంది. ఒకవేళ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్నాం. ఒకవేళ వేరియబుల్ కాస్ట్ కావాలి అని అంటే సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ చేశాను అనుకోండి దెన్ యూ విల్ గెట్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ అయితే మనకేమొస్తుంది, వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఓకేనా, అంటే అవుట్ ఆఫ్ ఈక్వల్ వాల్యూస్ ఓకే ఇఫ్ యూ చేంజెస్ ఆఫ్ ద places of variable cost and contribution then you will get okay variable cost value. Okay, అంటే సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ వస్తుంది మనకి. సేమ్ యాజ్ ఒకవేళ ప్రాఫిట్ కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా, అంటే ఫిక్స్డ్ కాస్ట్ అవుట్ ఆఫ్ ఈక్వల్కి తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ వాల్యూ ఇస్ బికమ్ ఏ మైనస్ హియర్. అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది కదా, అక్కడ అవుట్ ఆఫ్ ఈక్వల్కి వెళ్తే మైనస్ అవుతుంది. హెన్స్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. ఓకే, మనకు మార్జినల్ కాస్టింగ్లో దిస్ ఈజ్ ఓన్లీ ద హార్ట్. ఓకే, అంటే మనకు ఒక ఫార్ములా నుంచి 3 ఫార్ములాస్ 4 ఫార్ములాస్ కూడా క్రియేట్ చేయవచ్చు లైక్ దిస్. ఇప్పుడు ప్రాఫిట్ కావాలి అంటే ఏం చేసాము, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేసాము. ఇదే మనకు ఇంపార్టెంట్. అంటే అంతేగాని ప్రాఫిట్కి అని మళ్ళీ ఇంకోటి కొత్త ఫార్ములా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎలా అంటే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, వెన్ ఎవర్ ఓకే వీ రిక్వైర్డ్ దిస్ ఇస్ ద ఫార్ములా, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దెన్ యూ విల్ గెట్ ప్రాఫిట్, దట్స్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చిన్న సమ్ తీసుకుందాం. 6 + 4 = 10 అనుకుందాం. 6 + 4 = 10. ఇక్కడ రాస్తున్నా చూడండి. 6 + 4 = 10. ఓకేనా, ఇప్పుడు 6 + 4 = 10. ఇఫ్ యూ వాంట్ 6 అంటే x + 4 = 10 అనుకుందాం. ఇప్పుడు ఈ x కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం, 10 x = 10
ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 10 యాస్టీస్ రాసిన అవుట్ ఆఫ్ ఈక్వల్. ఇక్కడ +4 ఉంది కదా, +4ని అవుట్ ఆఫ్ ఈక్వల్కి తీసుకెళ్ళండి, అంటే దట్ ఇట్ బికమ్స్ మైనస్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ ఈక్వల్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 6. ఎక్స్ ఈక్వల్ టు 6 వచ్చిందా లేదా? ఓకే, సో లైక్ దట్ వీ కెన్ బి ఐడెంటిఫై ద ఫార్ములాస్ అండ్ షుడ్ బి సబ్స్టిట్యూట్ అండ్ దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకే, ఓన్లీ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద వన్. సో అంతేకాని మళ్ళీ సపరేట్గా ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశారంటే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ ద వన్. మార్జినల్ కాస్టింగ్లో ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి అనుకోకండి, జస్ట్ ఇట్స్ ఈజీ వన్. ఓకే, ఇది వెరీ ఈజీ చాప్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ we discussed decision making. For this, as per marginal costing, if you want take any decisions, okay, that is indicators of in marginal costing. Okay, and these are only the, with the help of these are the ones we should be taking a decision. First one, in this first one, profit volume ratio, in shortcut we can call as P by V, that is PV ratio. Okay, profit volume ratio. Okay, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇన్ షార్ట్ కట్ వీ కెన్ కాల్డ్ యాజ్ BEP. ఓకే, అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, MOS అంటారు షార్ట్కట్లో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అండ్ ఇండిఫరెన్స్ పాయింట్. నెక్స్ట్ షట్ డౌన్ పాయింట్. ఓకే, ఇందులో ఇండికేటర్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఫస్ట్ వన్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఇన్ దిస్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఏంటి? PV రేషియో ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాంట్రిబ్యూషన్ అండ్ సేల్స్ వాల్యూమ్. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం చూడండి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ టూ formulas we should be compute the contribution. Okay, and that is PV ratio is the relationship between contribution and sales value. అంటే సేల్స్ కి కాంట్రిబ్యూషన్ కి రిలేషన్షిప్ పర్సంటేజ్ తెలిపేదాన్ని ఏమంటారు ఇక్కడ? PV రేషియో అని చెప్తున్నారు. It is also termed as contribution to sales ratio. Okay, contribution to sales ratio. So what is the formula for PV ratio? That is PV ratio equal to total contribution, that is in rupees, divided by total sales in rupees into 100. అంటే న్యూమరేటర్లో రూపీస్ ఉంది కదా, మనకు డినామినేటర్ ఆల్సో షుడ్ బి ఇన్ రూపీస్ ఓన్లీ. ఓకే, డినామినేటర్ ఆల్సో ఇట్ షుడ్ బి ఇన్ రూపీస్ ఓన్లీ. ఓకే, అండ్ another formula, contribution per unit divided by selling price per unit into 100. Another formula ఏంటి? contribution per unit divided by selling price per unit into 100. Okay, PV ratio always we shown in percentage symbol లో చూపెట్టాలి. ఓకే, another formula, change in contribution divided by change in sales into 100. change in contribution అంటే ఏంటి అంటే difference of contributions of 2 years. అంటే లాస్ట్ ఇయర్ది కరెంట్ ఇయర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు చేంజ్ అంటే డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. ఓకే, అలాగే సేల్స్ మధ్యలో కూడా డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకే, దెన్ యూ విల్ గెట్, అప్పుడు ఏమవుతుంది మనకి PV రేషియో ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై BEP ఇన్ రూపీస్. ఈ ఫార్ములా ఎలా వస్తుందో మనకు BEP ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ 100 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్సెంటేజ్. 100 మైనస్ వేరియబుల్ కాస్ట్ percentage also is okay, with this formula also we can compute PV ratio formula. Okay, that is only the PV ratio. Contribution అంటే మనకి ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అనదర్ వన్, సేల్స్ అనేది మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు, నెంబర్ ఆఫ్ సేల్స్, దట్ ఈస్ ఇన్ ద రూపీస్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. పర్ యూనిట్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, డోంట్ బీ కన్ఫ్యూజ్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఇక్కడ యాక్చువల్లీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? రూపీస్ కదా, సేల్స్ ఇన్ రూపీస్ అనుకుందాం.
in rupees. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ రూపీస్. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ రూపీస్, ప్రాఫిట్ ఆల్సో ఇన్ రూపీస్. ఓకే, అదే మనకి కాంట్రిబ్యూషన్ per unit. If you want contribution per unit, nothing is difficult, is selling price per unit minus వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అంటే ఒకవేళ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్లో తీసుకోండి. పర్ యూనిట్ అంటే ఏంటి, ఒక్కొక్క యూనిట్కి ఎంత ఖర్చు అయింది. ఒక పెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తీసుకుందాం. ఒక పెన్నుకి ఒక పెన్ను అంటే ఎన్ని పెన్స్ ఉన్నాయి మనకి. ఓకే, అలాంటిది ఒక్కొక్క పెన్నుకి ఎంత అయింది. ఓకే, హౌ మెనీ పెన్స్ వీ సోల్డ్ అండ్ వాట్ ఈస్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, సారీ, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. అంటే ఒక పెన్నుకి ఎంతకు సేల్ చేస్తున్నాం, ఒక్క పెన్నుని ఎంతకు సేల్ చేస్తున్నాము. అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే ఒక్కొక్క యూనిట్ తయారు చేయడానికి వేరియబుల్ కాస్ట్ ఎంత అయింది. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సింపుల్ వన్. ఓకే, అంటే ఒక్కొక్క పెన్నుని ఎంతకు సేల్ చేస్తున్నాము, ఒక పెన్ను తయారు చేయడానికి మనకు వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఏం చెప్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చెప్తుంది. ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, లైక్ దట్ you can compute కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్పొచ్చు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, నెక్స్ట్ ఇంకో డినామినేటర్ ఏంటి మనకి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. అంటే ఒక్కొక్క యూనిట్ని ఎంతకు సేల్ చేస్తున్నావు ఇంటూ 100. నెక్స్ట్ వన్, చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. అదే 2 years of difference of contribution divided by change in sales. It is in the rupees only. Okay, and change in profit divided by change in sales. This is also it is in the rupees only. Okay, and BEP. Next one. Okay, this is only the PV ratio formulas. Okay, should be remember at least these are the formulas. Okay, next one, break even point. Second one, break even point. Break-even point, what is the meaning of break-even point? Break-even point is the level of sales at which total contribution equals fixed cost. And